ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం ఈరోజు నేర్చుకున్న ఆలోచించిన ఒక చక్కటి పాఠం పేరు అదే అనేకుల క్రీస్తు హతసాక్షుల ఫలితమే నేటి క్రైస్తవ్యమా. అనేకుల క్రీస్తు హతసాక్షుల ఫలితమే నేటి క్రైస్తవ్యమా. మరి క్రైస్తవులం అనగానే ఎలా పిలువబడుతున్నాం? సంఘంగా పిలువబడుతుంది. అసలు సంఘం ఎలా ప్రారంభించబడింది? యేసుక్రీస్తుల వారు చెప్పారు కదా, యేసుక్రీస్తుల వారే అంట కదా సంఘానికి, ఇదిగో సంఘానికి ఆయనే మూలరాయి అయి ఉండగా అన్నారు. మరి యేసుక్రీస్తుల వారు సంఘానికి మూలరాయిగా ఉన్నారట. మరి ఆ సంఘాన్ని నిలవబెట్టడానికి ఒక మూలరాతిగా యేసుక్రీస్తుల వారు ఎన్ని బాధలు పడి ఉండొచ్చు, ఎన్ని శ్రమలను అనుభవించవచ్చు, ఎన్ని కష్టాలను ఆయన అనుభవించి ఉండొచ్చు. వాటన్నిటినీ ఆయన తట్టుకొని సంఘానికి ఒక మూలరాతిగా నిలబడ్డారంట. ఆ తర్వాతి కాలంలో యేసుక్రీస్తుల వారి తర్వాత ఆయన శిష్యులైనటువంటి అపోస్తులే ఈ సంఘానికి బలమైన పునాదులుగా మనకు కనిపిస్తుంటారు. ఏంటి, అపోస్తులు పునాదులుగా నిలబడ్డారా? అపోస్తులు పునాదులు వేశారా అంటే అవునని చెప్పచ్చని. మరి ఈ క్రైస్తవ్యం గురించి మనకు ఏం అవసరం? ఎందుకంటే మనందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి పేరు ఎలా వచ్చింది? క్రైస్తవులం అని పిలువబడుతున్నాం. మరి క్రైస్తవులంగా ఎలా పిలువబడ్డాం? ఈ క్రైస్తవ్యం అనే పేరుకు ఎంతమంది హతసాక్షులు అయిపోయారు? నేడు మనం ఇలా పిలువబడుతున్నామంటే దీని వెనక ఎంతమంది శ్రమ, ఎంతమంది మరణం, ఎంతమంది త్యాగం ఉందో నేడు మనం ఆలోచించాలి కదా. ఆ చరిత్ర అంతటి కూడా మనం తెలుసుకోవాలి కదా. సాటి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం మనం, మన చరిత్రనే మనం తెలుసుకోలేనప్పుడు ఎలా అండి? అందుకే మన చరిత్ర, మొదటి శతాబ్దపు క్రైస్తవులు అది ఎలా ప్రారంభమైంది, మనకి క్రైస్తవ్యం అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనక ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకోవాలి. అంతెందుకు, ఇప్పుడు మనందరం భారతదేశంలో ఉంటున్నాం. భారతదేశంలో ఉంటున్నటువంటి మనము ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన, అలానే జనవరి 26వ తేదీన స్వతంత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలానే స్వతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకొని వారి కోసం నివాళులను అర్పిస్తూ వారు చేసిన త్యాగానికి, వారు పోరాడిన ఆ పోరాటానికి మనందరం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. అనగా మనకు స్వాతంత్రాన్ని తేవడానికి వాళ్ళు ఎంతో పోరాడారంట. మరి వారి చరిత్రను అంతటినీ మనం చదువుకుంటూ, నేర్చుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రైస్తవులంగా పిలువబడుతున్న మనకు చరిత్ర ఏం లేదా? క్రైస్తవ్యానికి చరిత్ర అన్నది ఏమీ లేదా? ఊరికనే అలా పిలువబడేస్తున్నామా? ఆలోచించాలి కదా. మరి ఏంటి మనం క్రైస్తవులుగా పిలువబడ్డామంటే దాని వెనక కారణం ఏంటి? ఇవన్నీ కూడా నేడు మనం ఆలోచించబోతున్నాం. మరి అందులో మొదటిగా దేవుడు మనందరినీ ప్రేమించి మనకు దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చారు కదా. కేవలం బోధించే వారికే ఇచ్చారా? వింటున్న వారికి కూడా ఇచ్చారా? అందరికీ ఇచ్చారు కదా. మరి కాపరులకు ఇచ్చారు, విశ్వాసులకు ఇచ్చారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరికి బైబిల్ పైన అవగాహన అనేది ఉండాలి. మాకేం పని అండి, చెప్పేవారు నేర్చుకుంటే చాలు కదా, వినే మాకెందుకు, బోధించే బోధకులు బైబిల్ని నేర్చుకుంటే చాలు కదా, మేము వింటే చాలు కదా అని అనుకుంటే పొరపాటు. చెప్పేవారు నేర్చుకోవాలి, వినేవారు కూడా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ పైన అవగాహన అనేది ఉండాలి. ఇక మన పాఠంలోనికి రాగలిగితే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణించి వెళ్ళిపోయారు. ఆయన తదనంతరం ఈ క్రైస్తవ్యం అనేది ఎలా స్థాపించబడింది? మరి ఆయన వచ్చి సువార్త ప్రకటించి శిష్యులను చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అపోస్తలులు సమాజంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అందులో ఒకరే పేతురు గారిని మనం చూస్తుంటాం. ఆయన పెంతెకోస్తు పండుగ దినాన 3000 మందికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పటి నుంచే క్రైస్తవ్యం అనేది, సంఘం అనేది ప్రారంభమైనట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి ఒక సందర్భం మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచించినట్లయితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, ఇది ఆ దినములలో అంటే ఇక్కడ ఎవరి గురించి
ఏ సందర్భంలో ఏ సంఘం గురించి అన్నప్పుడు మొట్టమొదటగా యెరూషలేములోనే కదా సంఘం అనేది స్థాపించబడింది. యెరూషలేం సంఘంలో ఉన్నటువంటి వారి కోసం మాట్లాడుతున్నారు. యెరూషలేములో ఆ దినంలో, యెరూషలేము పట్టణంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇది ఎందుకు? మన కోసమే కదా పాఠం. మనందరం క్రైస్తవులం అని పిలువబడుతున్నామంటే అసలు క్రైస్తవ్యం అనే పేరు ఎలా వచ్చిందో మనం నేర్చుకోవాలి. మరి ఈ మాటలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు యెరూషలేంలో మనకు 2 భాషలు గలవారు కనిపిస్తున్నారు. ఒకటి హెబ్రీయులు భాషలు మాట్లాడేవారు, అలానే రెండవది గ్రీకు భాషలు మాట్లాడేవారు. ఈ హెబ్రీయుల భాషలు మాట్లాడే వీరి మీద గ్రీకు భాష వారు సనుగుతున్నారంట. మనం వెళ్ళి అడిగామనుకోండి, ఇప్పుడు ఎందుకయ్యా మీరు వారి మీద సనుగుతున్నారు అంటే, ఇదిగో మరి భోజన పరిచర్యలో వీరు చిన్న చూపు చూస్తున్నారు మా భాష మాట్లాడేవారిని. ఇదిగో మాలోని విధవరాండ్రును చిన్న చూపు చూస్తున్నారు. మాకెంత బాధ వేసింది వారు చేస్తున్నటువంటి ఆ ప్రవర్తన ద్వారా. వారు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు గ్రీకు భాషలు మాట్లాడే విధవరాండ్ర మీద. కాబట్టి మాకు బాధ వేసిందని వారు సనగసాగుతున్నారంట. ఈ విషయం అక్కడున్నటువంటి అపోస్తలులకును పెద్దలకును అందరికీ తెలిసి, మరి ముఖ్యంగా ఈ శిష్యులకు తెలియగానే వీరు చేసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? వెంటనే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో 2వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఇప్పుడు వీరిలో ఒకరి ఒకరు సనుగుకుంటున్నారు. ఇప్పుడు వీరు సనుగుకుంటున్నారు కదా, వీరు బాధపడుతున్నారు కదా అని ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎవరైతే బోధిస్తున్నారో బోధించేవారు మానేసి వెళ్ళి ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి బోధించే మేమే బోధించి మేమే ఆహారము పంచిపెట్టుట చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే శిష్యులను పిలిచారనమాట. ఆ శిష్యులు ఎలా ఉండాలో క్రింది మాటలో చెప్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. దేనికండి? ఏంటి? భోజనాన్ని వడ్డించడానికి కూడా ఏం అర్హత ఉండాలంట? జ్ఞానం కలిగిన, ఆత్మతో నింపబడిన వారిగా ఉండాలంట, జ్ఞానంతో నిండిన వారిగా ఉండాలంట. అలానే ఎవరిని గురించి మన పేరు ఎత్తి ఎవరిని అడిగినా మంచి పేరు, మంచి వ్యక్తి అండి అని చెప్పుకునే విధంగా మనం బ్రతకాలంట. ఏంటి? సంఘంలో అన్నం వడ్డించడానికి కూడా అర్హతలు ఉండాలండి. ఎందుకు? సంఘం అన్నది చిన్న విషయం కాదు. మరి సంఘం అనేది ఆషామాష కాదు, విలువ పెట్టి కొనబడిన వారము సంఘం అనగా. మరి ఏంటా విలువ? బంగారం కన్నా, వజ్రాల వైడూరాల కన్నా విలువైన దాన్ని పెట్టి మనల్ని కొన్నారు. ఏంటంటారా? మరి యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగం, యేసుక్రీస్తుల వారి ప్రాణాన్ని అర్పించి మనల్ని కొన్నాడండి. మరి అలాంటి సంఘంలో పరిచర్య చేయడానికి కూడా అర్హత ఉండాలట, లక్షణాలు ఉండాలంట, క్వాలిటీస్ చెప్తున్నారు. అలా మీరు సనుక్కుంటున్నారు, మీ మధ్య భేదాలు వస్తున్నాయి, బాధపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? సంఘంలో పరిచర్య చేయాలన్నా కూడా పరిచర్య చేసేవారికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. అవి ఏంటంటారా? మొదటిగా ఆత్మతో నింపబడి ఉండాలి, రెండవది జ్ఞానంతో నింపబడి ఉండాలి, మూడవది మంచి పేరు పొందిన వారై ఉండాలి. అలాంటి వారిని ఒక 7 మీరు నియమించుకోండి అంటారండి. అలా నియమింపబడిన వారిలో మొట్టమొదటిగా మనకు కనిపించే వ్యక్తే స్టెఫెను గారు. అంతేనా? మరి ఇక్కడ 7 పేర్లు మనకు కనిపిస్తుంది 5వ వచనంలో. ఆ 7 మొట్టమొదటిగా మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే స్టెఫెను గారు. అంటే ఇప్పుడు స్టెఫెను గారి గురించి ఆలోచించామనుకోండి. స్టెఫెను గారు ఆత్మతో నిండుకొని ఉన్న వ్యక్తి, జ్ఞానముతో నిండుకొని ఉన్న వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తి. అంతేకాదు, ఇతని గురించి చెబుతూ 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను అంటున్నారండి. ఇక్కడ 4వదిగా కనిపిస్తుంది. విశ్వాసముతో నిండుకొనిన వ్యక్తిగా కూడా మనకు స్టెఫెన్ గారు కనిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి 4 చూసాం. ఏంటది?
మొట్టమొదటిగా ఆత్మతో నిండుకొని ఉన్నారట, రెండవది జ్ఞానంతో నిండుకొని ఉన్నారట, మూడవది మంచి పేరు పొందిన వారిగా ఉంటున్నారంట, ఇక నాలుగవది విశ్వాసము కలిగిన వారిగా ఉంటున్నారంట. దేనికి? కేవలం పరిచర్య చేయడానికి అని. మరి మనం పరిచర్య చేయడానికి అంత విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి అంటే మనం ఇంకెంత విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి? అది కూడా పూర్తిగా విశ్వాసం కలిగి ఉన్నారంట. ఒక 70%, 80%, 25% కాదు, 100% విశ్వాసంలో నిండుకొనిన వారుగా మనకు కనిపిస్తున్నారు ఇక్కడ స్టెఫెన్ గారు. అలా విశ్వాసంతో ఈ లక్షణాలన్నీ ఎందుకండి? బోధ చేయడానికా, భోజనం వడ్డించడానికా? భోజనం వడ్డించడానికి. అంటే ఇప్పుడు స్టెఫెన్ గారికి బోధ చేయటం రాదా? వచ్చండి. ఇక్కడ క్రింది మాటల స్టెఫెన్ గారి గురించి మనం చూసినట్లయితే 8వ వచనంలో, స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే. చూసి ఎన్ని కనిపించేస్తున్నాయండి. ఒక స్టెఫెన్ గారి గురించే మనం ఆలోచిస్తే ఆయన ఆత్మతోను జ్ఞానముతోను మంచి పేరుతోను విశ్వాసముతోను ఇప్పుడు కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఒక్క మాటలో చెప్పాలంటే అపోస్తులలో అనగా శిష్యులలో ఏ దానికి కూడా తీసిపోలేదండి. ఎవరు? స్టెఫెన్ గారు. ఎందుకు? అపోస్తులు సూచక క్రియలు చేస్తున్నారా? చేస్తున్నారు. అద్భుత కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తున్నారు. స్వస్థపరుస్తున్నారా? స్వస్థపరుస్తున్నారు. అలానే వారు జ్ఞానంతో నిండుకొని ఉన్నారా? నిండుకొని ఉన్నారు. ఏ విషయంలో మనం ఆలోచించినా అపోస్తులకి ఈక్వల్గానే స్టెఫెన్ గారు కూడా మనకు కనిపిస్తున్నారు. కానీ అంతటి జ్ఞానం కలిగిన వ్యక్తి అయినటువంటి స్టెఫెన్ గారు, అంత ఆత్మతో నిండుకుని స్టెఫెన్ గారు, మంచి పేరు పొందిన స్టెఫెన్ గారిని ఇక్కడ పౌలు గారు దేనికి నియమిస్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దేనికి నియమిస్తున్నారట? ఆహారమును పంచి పెట్టడానికి. అప్పుడు వారు అడగచ్చు కదా, మేమెందుకు ఆహారం పంచి పెట్టాలి? మేమెందుకు ఇంత జ్ఞానం నేర్చుకుని ఆహారం పంచి పెట్టడానికా? మేము చేయలేమే బోధ? మమ్మల్ని వేరే ప్రాంతంలో నియమిస్తే మేము వేరే సంఘాన్ని ప్రారంభించుకొని మేము వారిని దేవుణ్ణి నిలబెడతాం కదా, మేమెందుకు ఆహారం పంచి పెట్టాలి? ఇలా చేయలేదండి. అంటే స్టెఫెన్ గారిలో చూస్తున్నప్పుడు మనకు కనిపించే మరొక లక్షణం ఏంటో తెలుసా? విధేయత. మరి ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా విధేయత కలిగి ఉంటారా? చెప్పగానే వెళ్ళి ఆహారం వడ్డించు అంటే వడ్డిస్తారా అండి? లేదు. ఇప్పుడు ప్రసంగాలు చేసే వాళ్ళందరూ కూడా వెళ్ళి వడ్డించండి అంటే ఎవరైనా వడ్డించగలరా? లేదు. ఒకసారి స్టేజ్ ఎక్కామంటే మళ్ళీ కూడా మనం దిగకూడదనే ఆలోచనలోనే ఉంటారు. అంతేగాని అందరికీ వెళ్ళి ఆహారం వడ్డించాలనే ఆలోచన కొందరికే ఉంటుంది, అందరికీ ఉండదు. కానీ ఇక్కడ స్టెఫెన్ గారు ఆహారాన్ని పంచిపెట్టు అనగానే వెళ్ళిపోయారంట. చెప్తుంటారు కదండి లోకంలో సామెత కూడా, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుందంట? అణిగి మణిగి ఉంటుందంట. ఇప్పుడు ఈయన జ్ఞానంతో నిండుకొని ఉన్నారు కాబట్టే చెప్పినదంతా చేస్తున్నారు. అదే కొంచెం జ్ఞానం ఉన్నదనుకోండి, మిడిమిడి జ్ఞానం ఉన్నదనుకోండి, నాకెంత తెలుసు, నేనెంతటి వాడిని, నేనెంత గొప్పటి వాడిని, నాకు మించిన వారు ఎవరు లేరు, నన్ను మించి ఎవరు పాట పాడలేరు, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానం కలిగి ఉన్నామనుకోండి, మనము వివేత కలిగిన వరంగా ఉంటామంట. అలానే మరొక సామెత కూడా చెప్తారు కదా, నిండు కుండ అంట తొనకదంట. అలానే సగం సగం నీళ్ళు నిందనుకోండి, అది ఏమవుతుంది? ఎక్కువగా ఆడిచ్చేస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది. అదే నిండుగా ఉన్నిందనుకోండి, అది ఎటు కూడా తొనకదు. అలానే మనం కూడా నిండు జ్ఞానం కలిగిన వరంగా ఉన్నామనుకోండి, దేవుని ఆత్మ కలిగిన వరంగా ఉన్నామనుకోండి, దేవునిలో ఉంటూ మంచి పేరు పొందిన వరంగా ఉంటున్నాం అనుకోండి, అప్పుడు మనము కూడా విధేయత కలిగిన వారమై దేవుని ఎడల భయభక్తులు కలిగిన వరంగా మనం కూడా నడుచుకుంటూ ఉంటాం. ఇక్కడ స్టెఫెన్ గారి గురించి కదా మనం ఆలోచిస్తున్నది. మరి ఏంటి, స్టెఫెన్ గారికి బోధించడం రాదా? బోధించడం రాక ఇక్కడ ఆహారం పంచిపెట్టడానికి వెళ్ళాడా? లేదండి. స్టెఫెన్ గారు చాలా గొప్ప ప్రసంగికుడు. ఈ 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫెన్ గారి ప్రసంగమే ఉంటుందండి. మరి స్టెఫెన్ గారు అంటే ఇక్కడ కొద్ది మాటలే వ్రాయబడి ఉంటుంది. పిడుగు ఎంతసేపు ఉంటుందండి? కొంతసేపే ఉంటుంది, కానీ అది చాలా భయంకరంగా ఉంటుంది. అలానే ఒక మెరుపు, దాని వెలుగు ఒకే ఒక క్షణంలో వచ్చి వెళ్ళిపోతుంది, కానీ అది ఎంత వెలుగునిస్తుంది మెరుపు. అలానే స్టెఫెన్ గారి గురించి కూడా దేవుడు తన మరణాన్ని శిలాక్షరాలతో, సువర్ణాక్షరాలతో ఇక్కడ బైబిల్లో వ్రాయించేసినట్టుగా మనకు కనిపిస్తుందండి. ఎందుకు? అంత గొప్పగా ఆయన జీవించారు. మరి ఏంటి ఆయన గురించి అన్నారా?
చూసాం కదా, ఆయన ఎన్ని లక్షణాలు కలిగిన వారిగా ఉంటున్నారు, ఎంత గొప్పగా బ్రతుకుతున్నారండి. అలాంటి ఆయన జ్ఞానాన్ని అనేక ప్రాంతాల నుంచి వచ్చారంట. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనతో తర్కించాలని ఇక్కడ క్రింది మాటలలో మనం ఆలోచిస్తే, చదువుకుంటూ వెళ్తే మనకు కనిపిస్తుందని, అనేక ప్రాంతంలో వారు స్టెఫెనుతో వాదించడానికి వస్తారు, తర్కించడానికి. కానీ వారు మాట్లాడుతుండగా స్టెఫెనుకు ఉన్నటువంటి జ్ఞానం చేత వారు వాదించలేకపోయారంట, వారు గెలవలేకపోయారు స్టెఫెనుతో మాట్లాడి. ఇక ఏం చేస్తారు, చివరికి ఈ స్టెఫెనుతో మనం మాట్లాడి గెలవలేము కాబట్టి ఇతని మీద అబద్ధ సాక్ష్యము మోపి ఇతనిని చంపేయాలి అనుకుంటారండి. ఇలా అనుకొని సన్హెడ్రిన్ మహాసభకు ఈ స్టెఫెను గారిని తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ సభకు వచ్చిన వెంటనే అక్కడ 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపించే మాట, మరి అబద్ధ సాక్ష్యాలన్నిటినీ పలికారు కదా. అలా అబద్ధం ఏమని, ఇదిగో ఈ స్టెఫెను అనే వ్యక్తి ధర్మశాస్త్రంకు విరోధంగా మాట్లాడుతున్నాడు, మోషే గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, ఇతన్ని చంపేయండి అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఏం చెప్తున్నాడంట, ఈ మాటలు నిజమేనా, మీరు చెబుతున్న ఈ మాటలన్నీ నిజమేనా అని అడగగా, అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆ హారానులో కాపురం ఉండక మునుపు అని చెప్పుకుంటే ఇక్కడ అబ్రహాము గురించి ప్రారంభించాడండి. అబ్రహాము గారితో మొదలుకొని యేసుక్రీస్తుల వారి పునరుద్ధానం వరకు స్టెఫెను గారి ఈ ప్రసంగం అంతా మనం ఈ అధ్యాయం అంతా చదివితే అదే కనిపిస్తుంది మనకి. అబ్రహాం గారి గురించి చెప్తాడు, ఇదిగో తాను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియకనే దేవుడు చెప్పగానే బయలుదేరిపోయాడు. ఆయన కుమారుడు ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాడు, యాకోబుకి 12 మంది పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఇదిగో యోసేపు ఐగుప్తుకు అమ్మబడ్డాడు, ఐగుప్తుకి ఒక దాసునిగా వెళ్ళి చివరికి ఆ దేశాన్ని ఏలే ఒక దేశాది నాయకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత కనానులో కరువులాగా వారి కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశానికి నడిపింపబడింది. అలానే 70 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మందిగా ప్రబలి వారు విస్తరించారు. ఈ లక్షల మందిని ఆ ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుండి కాపాడబడడానికి వారి మధ్య మోషేను పుట్టించడం జరిగింది. ఆ మోషే నాయకత్వం ద్వారా ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశం నుండి మరలా కనాను దేశానికి రావడం జరిగింది అని ఇలా చెప్పుకుంటూ చివరికి వచ్చేసరికి ఇతను చేసిన ఒక మాట, అద్భుతమైన మాట, 51వ వచనం ఆలోచించామనుకోండి, ముష్కరులారా అంటున్నారు. ఎవరినండి? అసలు ఆ సభ ఏంటో తెలుసా? సన్హెడ్రిన్ మహాసభ. ఇది పేరు వినగానే మన అందరికి గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? ఈ సభలోని వారు యేసుక్రీస్తుల వారి శిలువ మరణానికి అప్పగించింది. అది జరిగి ఎంతో కాలం అవ్వలేదండి. యేసుక్రీస్తుల వారిని అప్పగించిన ఒక 2-3 సంవత్సరాల తర్వాత స్టెఫెనును అదే సభలోనికి తీసుకురావడం జరిగింది. అంటే స్టెఫెను ఎంత భయపడి ఉండాలి ఒకనాడు యేసుక్రీస్తుల వారిని. మరి క్రిందటి సంవత్సరాలలోనే యేసుక్రీస్తుల వారి శిలువ మరణానికి అప్పగించేశారు. అలాంటి ప్రధాన యాజకులు ఉన్నారంటే అక్కడ యాజకులు కూడా ఉంటారు, యాజకులు ఉన్నారంటే పరిసయ్యులు ఉంటారు. అంతమంది ముందర ఇంత గట్టిగా ఆయన ప్రసంగం చేస్తూ అబ్రహాం గారి నుంచి యేసుక్రీస్తుల వారి పునరుద్ధానం వరకు ఆయన చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి ఏం చెప్పాడు? ముష్కరులారా, మూర్ఖులారా అంటున్నాడండి. ఎవరిని? అంత పెద్ద మహా నాయకులు, ప్రధాన యాజకులను, అక్కడ ఉన్నటువంటి సభలోని పెద్దవారిని అందరినీ పట్టుకుని మూర్ఖులారా అంటున్నాడండి. ఎంత ధైర్యం ఉండాలండి స్టెఫెను గారికి. ఆయనకు తెలియదా ముందటి జరిగిన సందర్భాలు, విషయాలు తెలుసు. అయినప్పటికీ దేవుని యందు ఆయన విశ్వాసం కలిగిన, అందుకే విశ్వాసముతో కూడా నిండుకుని వాడే. ఏమిటా విశ్వాసం? ఈ లోకంలో మహా అయితే ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం. మన మరణాంతరం మనకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకంలో దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. అదే నిజమైన లోకం, అదే నిజమైన శాశ్వతమైన స్థలం అని వారు గుర్తెరిగినప్పుడు, అలా స్టెఫెన్ గారు గుర్తించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారా? చంపేయండి, కానీ వాళ్ళకి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాలి అని బలమైన దృఢమైన విశ్వాసంతో ఇక్కడ చెప్తున్నాడు. ముష్కరులారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. ఇప్పుడు మీరందరూ నా మాటలు వింటున్నట్టుగానే ఉన్నారు, కానీ ఎవరికి తెలుసు వింటున్నారా లేక హృదయంలో ఏమైనా ఆలోచిస్తున్నారా? చెవులతో అందరు నాకల్లే చూస్తున్నారు, అందరూ నేను చెప్పే మాటలు వింటున్నారు, కానీ ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలుస్తుందా? తెలీదు.
ఎంతమంది ఎక్కడ ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలుస్తుందా? తెలియదు. అలానే ఇక్కడ స్టెఫెన్ గారు చెబుతున్నారు, మీరు చెవులను దేవుని వాక్యమునకు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఏ ప్రవక్తని హింసించకుండా ఉన్నారు మీరు? అడుగుతున్నారని స్టెఫెన్ గారు అడుగుతున్నారు. ఓ మూర్ఖులారా, మీరు మీ హృదయంలోనూ అలానే మీ చెవులలోనూ దేవుని వాక్యాన్ని విననొల్లరు. మీ హృదయాలతో వినడం లేదు, చెవులతో విని గ్రహించడం లేదు. అలానే మీరు మీ పితరుల కాలంలోనూ అలానే చేశారు. అసలు ప్రవక్తలను, ఏ ప్రవక్త మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకై ఉన్నారు? ఏ ప్రవక్తని హింసించలేదు అన్నట్టుగా ఉంది. ఎవరిని వదలలేదు కదా, అందరినీ హింసిస్తూనే వచ్చారు కదా. అదే చెప్తున్నారండి ఇక్కడ. ఏమని ఆ సభలోని ఇక్కడ మీ పితరులు, ఒకసారి ఆ మాట మనం చదివినట్లయితే, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఇక్కడ చెప్తున్నానండి, అసలు ఎవరిని వదలక ఉన్నారు? ఏ ప్రవక్తని మీరు హింసించకుండా ఉన్నారు? ఇక్కడ ధైర్యంగా, ఇంత ధైర్యంగా అసలు స్టెఫెన్ గారు ఎలా మాట్లాడగలుగుతున్నాడండి? అదే దేవుడిలో ఉన్న మనకు నిజమైన విశ్వాస దృఢం కలిగిన వాడుగా ఉంటున్నారండి. మరి ఎప్పుడు వస్తుంది మనకి ఇంత ధైర్యం? ఎప్పుడు మనం ఇంత ధైర్యంగా మాట్లాడగలం? ఒకసారి తిమోతిలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, తిమోతిలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. దేవుడు మనకు శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం, మన అవయవాలను నిగ్రహించుకోగల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మరి స్టెఫెన్ గారికి లేదా? భయం లేదండి. ఆయన ఎలాంటి ఆత్మ? అందుకే పేతురు గారు బాప్తిస్మము ఇచ్చేటప్పుడు చెప్తున్న మాట ఏంటి? ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ఏం చేయాలంట? ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు అని చెప్పాడండి. మరి పరిశుద్ధాత్మ వరమును పొందినట్లు కనిపిస్తుందా? కనిపిస్తుంది. స్టెఫెన్ గారు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మరలా ఇక్కడ స్టెఫెన్ గారి దగ్గరికి మనం రాగలిగితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని అనగా యేసుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అసలు ఏ కాలంలో మీరు విడిచిపెట్టారు? మీ ముందటి ఉన్నటువంటి పితరుల మీరు అసలు ఎప్పుడండి ఎవరిని మీరు విడిచిపెట్టారని అడుగుతున్నారు. ఒకసారి మనము వెనకకు వెళ్ళి ఆలోచించామనుకోండి, మోషే గారు. మరి మోషే గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఎంతటి శ్రమలను అనుభవించాడండి. మోషే గారు ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో అంట మిక్కిలి సాత్వికుడు అంట. మరి అలాంటి సాత్వికుని నోట నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఒకానొక సమయమున, ఇదిగో ఎందుకయ్యా ఈ ఇశ్రాయేలీయులు ఇన్ని లక్షల మంది ఉన్నారు, అసలు వీరిని నేనేమైనా కన్నానా? వీరు నాకు ఏమైనా పిల్లలా? వీళ్ళు నేనెందుకు వాళ్ళని నడిపించాలి అన్నంతగా ఆయనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇశ్రాయేలీయులు అంతగా మోషేను బాధ పెట్టారు, అంతగా ఇబ్బంది కలిగించారు. అయినా ఎందుకు అంత ఇబ్బందిని పొందారు? వేరే మార్గం లేకనా? ఏ దిక్కు లేక, ఏ పని లేక దేవుడు చెప్పిన పని చేశారనా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే గారు దేనిని వదులుకొని దేవునిలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం ఆలోచించినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆగి ఆలోచించామనుకోండి, మోషే గారు యేసుక్రీస్తుల వారి కాలంలో ఉన్నారా?
లేదు. పోనీ యేసుక్రీస్తుల వారు మోషే గారి కాలంలో ఉన్నారా? లేదు. యేసుక్రీస్తుల వారి కంటే 1500 సంవత్సరాల క్రితం మోషే గారు ఉన్నారు. మరి మోషే గారు ఏం చెప్పారట? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము కంటే కూడా ఏది ఉన్నతమైనదిగా ఎంచుకున్నారంట అండి? దేవుని పనిలో శ్రమ అనుభవించటం మేలంట. ఎందుకు మోషే గారు ఇంత శ్రమ పడాలి? ఎందుకైనా ఇంత బాధపడాలి? ఇంత బాధపడవలసిన అవసరం ఉందా? మరి వారి వలనే కదా మోషే గారు ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, ఒకానొక సమయంలో వారు చేసిన అల్లరికి, వారు చేసిన ఆ గోలకు దేవుడు చెప్పిన మాటను సరిగా వినిపించుకోక, దేవుడు బండతో మాట్లాడమంటే నేరుగా వెళ్ళి కర్రతో కొట్టడం జరిగింది. అలానే దేవుని చేత నుండి శాపాన్ని పొందుకొని చివరికి కనాను దేశానికే వెళ్లకుండా అయిపోయారు. మరి 40 సంవత్సరాలు అరణ్యంలోనే రాళ్ళు, రప్పలు, ముళ్ళకంపలు, వీటి మధ్య 40 సంవత్సరాలు తన జీవితకాలాన్ని గడిపారా మోషే గారు? అంత అవసరం ఎందుకు? అంత శ్రమ పడడం ఎందుకు అంటే, నేడు మనం క్రైస్తవులంగా పిలువబడుతున్నాము అంటే ఎవరి ద్వారా? మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామంటే ఎవరి ద్వారా అండి? క్రీస్తు ద్వారా. మరి క్రీస్తు రావాలి అంటే ఇశ్రాయేలీలను రక్షించాలి కదా. మరి వారిని కాపాడడం తర్వాత సంతానం నుంచే కదా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒకవేళ అదే ఇశ్రాయేలీలు అందరూ అరణ్యంలోనే నేల రాలిపోయి ఉంటే యేసుక్రీస్తు వారు ఎలా వచ్చి ఉంటారు? ప్రవక్తల ప్రవచనాలన్నీ ఎలా నెరవేరి ఉంటాయి? అసలు దేవుని పిల్లలు అనేవారే లేకపోయి ఉంటారు. కాబట్టి క్రీస్తు కోసం మోషే గారు ఆనాడు శ్రమను అనుభవించారు. ఆ శ్రమను అనుభవించడం ద్వారానే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. అంటే మనం క్రైస్తవులుగా పిలువబడ్డామంటే దీని వెనక ఎంతమంది శ్రమ, ఎంతమంది కష్టం, ఎంతమంది బాధ ఉందో మనం ఆలోచించాలండి. ఇది ఒక మోషే గారి గురించి మనం ఆలోచించింది. ఇక యెషయా గురించి కూడా మనం ఆలోచించామనుకోండి. యెషయా గారు మరి ఆయన ఎవరు? ప్రవక్త కదా. మరి ఆయన యేసుక్రీస్తుల వారి గురించి ముందే చెప్పారా? ముందే చెప్పారు. 7:14 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని యేసుక్రీస్తుల వారి గురించి చెబుతూ 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారి మరణం గురించి క్లారిటీగా మొత్తం చెప్పారండి. అనగా ఒక ప్రవక్త అయినటువంటి యెషయా గారు యేసుక్రీస్తుల వారి రాకకు ముందుగానే ప్రవచించారు. మరి ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన అలా దేవునిలో ఉంటూ యేసుక్రీస్తుల వారి గురించి చెప్పడం వలన ఆయన ఎలాంటి బాధను, ఎలాంటి శిక్షణ ఆయన పొందాడో తెలుసా? ఈ భూమి మీద 2 బంధకముల మధ్య ఆయనను కట్టివేసి రంపములతో కోయబడ్డాడండి. ఎవరు? యెషయా గారు. మరి యెషయా గారి కాలంలో హిజ్కియా రాజుగా ఉంటాడు. హిజ్కియా మంచివాడే, కానీ ఆ హిజ్కియా కడుపున పుట్టినటువంటి మనష్షే, ఈ మనష్షే యూదా రాజు కదా. ఈ యూదా రాజు అయినటువంటి మనష్షే ఈ యెషయా గారిని 2 బందల మధ్య ఆయన్ని ఉంచి రంపములతో నరికించి చంపించేశారు. మరి ఎందుకయ్యా యెషయా నీకు ఇంతటి మరణం వచ్చింది? అసలు ఎలా ఉంటుందండి? ఒక చెట్టును రంపంతో నరికేటప్పుడు చాలా సమయం పడుతుంది కదా. ఒక పెద్ద రానును రంపంతో నరకాలి అంటే ఎంత సమయం పడుతుంది? అది ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క లేయర్ని చీల్చుకుంటూ చివరికి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఒక చెట్టు పడాలన్నా. మరి అలాంటిది మనిషి దేహాన్ని రంపంతో నరికితే ఎంత బాధ ఉంటుందండి? ఎంత విలవిలలాడిపోయి ఉంటాడు యెషయా గారు. అలాంటి యెషయాని మనం అడిగామనుకోండి, ఎందుకయ్యా నీకు ఇంత బాధ, ఎందుకయ్యా నీకు ఇంతటి మరణం కలిగింది అంటే ఆయన చెప్తాడు ఏమని? ఇదిగో నేను క్రీస్తుని గూర్చి ప్రకటించాను, అది వారు వినలేదు, వారికి కోపం కలిగింది, వారు అంగీకరించలేదు, వారు విననొల్లకపోయారు, కాబట్టి నాకు ఇలాంటి మరణం సంభవించి. పోనీ క్రీస్తు గురించి ప్రకటించకుండా, ప్రవచింపకుండా ఆగిపోయాడా యెషయా? లేదండి. చావనైనా చనిపోయారేమో కానీ ప్రవచించడం మాత్రం మానేలేదు. ఇది ఒక యెషయా గారి గురించి మనం ఆలోచించాం. ఇలాంటి భక్తులు అసలు ఎలా వీరి గురించి ఎలాంటి మాట మాట్లాడారో ఇదే హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి. ఎవరు? స్టెఫెను గారు. అలానే కదా చనిపోయారు, రాళ్లతో కొట్టబడి చనిపోయారండి స్టెఫెను గారు. మరి ఎంత మరణం అండి! ప్రాణం ఒక్కసారిగా పోతే బాగుంటుంది ఎవరికైనా. చాలా మంది చెప్తుంటారు కదా ఏమని, నేను చనిపోయేటప్పుడు
అసలు ఏం తెలియకూడదంట. ఇంకా చెప్పాలంటే నిద్రలో చనిపోతే బాగుంటుంది అనుకుంటారు. ప్రమాదంలో ఒక కుక్క ఎలాగైతే చనిపోతుందో అలాగే నేను కూడా చనిపోయి నుజ్జుగా అయిపోవాలి నా దేహం అని కోరుకుంటామా? లేదు. అలా నిద్రలో కనుమూయాలి అనుకుంటాం. ప్రశాంతమైన మరణానికి కోరుకుంటాం. కానీ ఇక్కడ క్రీస్తును నమ్మిన వీరికి అపోస్తులు అంటారా, ప్రవక్తలు అంటారా, భక్తులు అంటారా, వీళ్ళందరి పరిస్థితులు మనం ఆలోచించుంటే మనం ఎలా ఉంటుందండి? ఇక్కడ రంపం రాళ్ళతో కొట్టబడినంట, రంపములతో కోయబడిరి అంట, శోధింపబడి ఖడ్గముతో చంపబడిరి అని చెప్తున్నారండి. దేనికి? యేసు గురించి ప్రకటించిన దానికి. యేసు రాబోతున్నాడు, మన అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు అని చెప్పడానికి వీరందరినీ కూడా ఇలా హింసించి చంపించడం అనేది జరుగుతుందని ప్రవక్తలు యేసుక్రీస్తుల వారి ముందు ప్రవచించారు. అదేగా చెప్పారు. అపోస్తుల కార్యములు స్టెఫెన్ గారి ప్రసంగానికి మనం వచ్చి ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఎవరిని ఏ ఒక్కరిని వదిలేశారు? ఏ ఒక్కరిని కూడా వదలలేదు. ఆ నీతిమంతుని రాక గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ముందు తెలిపారా? ఒక మోషే గారు కానివ్వండి, ఒక యెషయా గారు కానివ్వండి, ప్రవక్తలు చెప్పుకుంటూ వెళ్తే సమయమే సరిపోదండి. అంతమంది ఉన్నప్పటికీ అంతమందిని చంపేశారా? అందరినీ చంపేశారు. అంతేకాకుండా ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైత్రి. ఈ మాటలన్నిటినీ వారు వింటున్నారు కదా. వారు విని ఏం చేశారో తెలుసా? 54వ వచనంలో, వారి మాటలని ఎవరు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. కోపం రాగానే వాళ్ళందరూ ఏం చేశారంట అండి? కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి అంట. ఏం కొరికారంట అండి? పండ్లు కొరికిరి. ఎంతసేపు? ఇక క్రింది మాటలకు రాగలిగితే ఇక్కడ స్టెఫెన్ గారి మరణం. అలా పండ్లు కొరికి స్టెఫెనును మరణించాలి, ఆయన చంపేయాలని ఆయన్ను దూరంగా తీసుకుని వెళ్ళి రాళ్ళన్నీ వేసి ఆయన చంపేశారు. చివరికి ఒక్కొక్క రాయి తగులుతుంటే ఆయన ఎంత బాధను అనుభవించుంటాడండి. ఒక రాయి కంటి మీద, ఒక రాయి చంపకు ఎక్కడ పడితే అక్కడ తగులుతుంది కదా, అంతమంది రాళ్ళు విసురుతున్నప్పుడు ఆ బాధ అంతటి నువ్వు ఎందుకయ్యే స్టెఫెను? నువ్వు జ్ఞానంతో నిండుకున్న వాడవు కదా, ఆత్మతో నిండుకున్న వాడవు కదా, మంచి పేరు పొందిన వాడవు కదా, ఇదిగో విశ్వాసంతో నిండుకున్న వాడవు కదా, కృపతోను బలముతోను నిండుకొని మహాకార్యములను సూచక్రియలను చేసిన వాడవు కదా, నువ్వెందుకయ్యా ఇలాంటి మరణం పొందుతున్నావు అంటే ఆయన చెప్పేది ఒకే ఒక మాట, యేసుక్రీస్తుల వారి కోసం, క్రీస్తు కోసం నేను ఇది అడుగుతున్నాను అని. స్టెఫెన్ గారు మాత్రమే కాదండి, ఆ ముందటి కాలంలో ప్రవక్తలు అంటారా, ఆ తర్వాత కాలంలో అపోస్తలులు అంటారా, ప్రతి ఒక్కరి మరణం మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా భయం కలుగుతుందండి. ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తున్నప్పుడు రంపములతో కోయబడ్డారంట, కొరడాలతో కొట్టబడ్డారంట, వధింపబడ్డారంట. ఏంటి వధింపబడ్డారో? ఒక బలి పశువు, ఒక గొర్రె కానీ మేక కానీ ఎలాగైతే వధించబడుతుందో అలాగా మనుషులు, దేవుని పిల్లలు వధింపబడ్డారంట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు. చూసినండి ఎంత మాట అండి, వధింపబడ్డారంట. ఒక కోడి, ఒక పశువు, ఒక గొర్రె, ఒక మేక మన కోసం ఎలాగైతే వధించబడి మనకు ఆహారంగా వస్తుందో అలాగా ముందటి తరాలలో ఉన్నటువంటి భక్తులు, ప్రవక్తల, అపోస్తుల, శిష్యుల, వీళ్ళందరూ కూడా వధించబడ్డారంటండి. ఒకసారి శిష్యులలో మనం ఆలోచించినట్లయితే యాకోబు గారి గురించి ఇక్కడ వ్రాస్తూ, ఇక్కడ స్టెఫెన్ గారు మరణించారు కదా, స్టెఫెన్ గారు మరణాంతరం 12వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో, దాదాపు అదే కాలమందు ఏ కాలమందు? స్టెఫెను మరణం తర్వాత
ఒక 2-3 అధ్యాయాలే కదండి గ్యాప్. స్టెఫెన్ గారు మరణించిన తర్వాత ఆ యెరూషలేము సంఘంలో హింస ప్రారంభమైన దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించును. ఖడ్గంతో తల నరికించేశాడు, ఖడ్గంతో చంపేశారంట. మరి యాకోబు గారిని అడిగామనుకోండి, ఎందుకు మరణించారు అంటే దేవుని కోసమే, క్రీస్తు కోసమే. మరి క్రీస్తును ప్రకటించడం ద్వారానే కదా వీళ్ళందరూ కూడా చంపబడుతున్నారు. క్రీస్తు కోసం ప్రకటించకుండా వారి వారి ఇంట్లలో ఉంటూ వారి సొంత కార్యక్రమాలు చేసుకుంటే వారు ఇలాంటి మరణం పొందుకునేవారా? లేదు. మరి ఇలాగ ఎందుకు వారు చనిపోతున్నారు అన్నప్పుడు వారు దేవునిలో ఉంటున్నారు. దేవునిలో ఉంటూ క్రీస్తు గురించి అనేక మందికి ప్రకటించడం వలననే వారికి ఇలాంటి మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. అందుకే చెప్పారు, ఒక యెషయా గారు అంటారా, ఇక్కడ యాకోబు గారు అంటారా, వీళ్ళందరూ కూడా ఖడ్గంతోనూ రంపములతోనూ వధింపబడి చనిపోతున్నారు అంటే వారు ఎంత గొప్ప త్యాగం చేశారని. దేనికి? మన కోసం, క్రైస్తవ్యానికి ఒక బలమైన పునాదులుగా వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తున్నారు. ఒకసారి మనం ఆలోచించామనుకోండి, ఇప్పుడు దేవుని మాటలు మనం ఇంత చెప్పగలమా, ఇంత ధైర్యంగా? అంతెందుకు మన సంఘంలో మనం చెప్పగలమా? ప్రతి వారం మనము రొట్టె ద్రాక్షారసం తీసుకుంటూ ఉంటాం. దేనికి? యేసుక్రీస్తుల వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ద్రాక్షారసానికి రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని ఇలా తీసుకుంటున్నామంటే తీసుకొని ఏం చెప్పుకుంటాము, ఏం జ్ఞాపకం చేసుకుంటాము? యేసుక్రీస్తుల వారు వచ్చే వరకు ఆయన మరణ సమాధి పునరుద్ధానం ఉంచి అనేక మందికి చెప్పి అనేకులను దేవునిలో నడిపించుతాము అని. మరి ఎలా, ఎంతమంది నడిపించగలుగుతున్నాము? ఇప్పుడు సేవకుడు లేదనుకోండి, సేవకుడు లేని లోటును సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా తీర్చగలుగుతున్నారా? తీర్చగలిగే స్థాయిలో ఉంటున్నారా? ఏదో ఒక పని మీద లేకపోతే పరిచర్య నిమిత్తం సేవకుడు లేదు సంఘంలో, అప్పుడు మిగిలిన ఆ సేవకుని స్థలంలో మరొకరు వచ్చి వాక్యాన్ని బోధించగలిగే అంత జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నామా విశ్వాసులుగా? ఒకసారి మనమే ఆలోచించాలి. వినేవారు ఎప్పుడు అలానే వింటూ ఉండిపోకూడదు. వినేవారు ఏదో ఒక రోజున చెప్పేవారుగా మారాలి. కనీసం ఇక్కడ చెప్పకపోయినా మన ఇంటి పక్కన, మనం ఉంటున్నటువంటి ప్రాంతంలోన, మన బంధువులక, మనం ఏ ఉద్యోగానికైతే వెళ్తున్నామో, పనులకు వెళ్తున్నామో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకైనా చెప్పేవారికైనా మనం ఉండాలి కదా. ఇప్పుడు అంత ఎందుకండి, క్రికెట్ గురించి ఆలోచించామనుకోండి, అందులో 11 మంది ప్లేయర్స్ ఉంటారు, వీరికి ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా ఉంటారు. మరి ఆ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఏం చేస్తారు? వీరికి ఆట మధ్యలో నీళ్లు తెచ్చి ఇవ్వటం, వారికి కావాల్సినవి వారు అందిస్తుంటారు. అందిస్తున్నంత మాత్రాన వారికి గేమ్ రాదా? వచ్చు. అది ఎప్పుడు? ఈ 11 మందిలో ఎవరికైనా ఏదైనా ఇంజురీ, గాయం అయిందనుకోండి, వెంటనే అప్పటి వరకు ఎవరైతే నీళ్ళు అందిస్తూ వచ్చారో అతనే ఆట ఆడడానికి దిగుతాడు. అలానే ఇప్పుడు సంఘంలో ఉంటున్నాం మనందరం కూడా సేవకుని స్థలంలో మనం నిలవబడి దేవుని మాటలు ఉన్నతంగా చెప్పేంత స్థాయిలో మనం ఉండే వారంగా ఉండాలి. అదే దేవుని కోరిక కూడా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన ముందటి తరాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా మారారట. ఎందుకు అయ్యా అంటే క్రైస్తవ్యం నిలబడాలి, క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా అంతం చేసేయకూడదు కాబట్టి ఎవరు కూడా కదిలించలేకపోతున్నారని. ఎందుకు? బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఇక యెషయా గారి గురించి ఆలోచించాం, మోషే గారి గురించి ఆలోచించాం, ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఆలోచించామనుకోండి, ఆయనలో మనకు కనిపించే ఒక గొప్ప లక్షణం అండి, తను తాను తగ్గించుకున్నాడు, విధేయత కలిగిన వారుగా ఉంటున్నాడు. మరి ఆయన బాప్తిస్మం ఇస్తూ ఆయన ప్రకటిస్తున్నప్పుడు చాలామంది వచ్చి ఆయన ఎలా ప్రకటించాడో తెలుసా? ఇదిగో నేను యేసుక్రీస్తుల వారి మార్గంలో సరళము చేయటానికి వచ్చాను, నా వెనక వచ్చేవాడు నాకంటే కూడా గొప్ప వ్యక్తి. ఎవరు చెప్పగలరండి నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడని? మనం చెప్పుకునే అంత స్థితిలో మనం ఉంటున్నామా? నువ్వు నా తర్వాత వచ్చావు, నేను వచ్చాకే నువ్వు వచ్చావు, నాకు తెలిసాకే నీకు తెలిసింది, నువ్వు నాకంటే చిన్నవాడివి అని ఇలా మనం మాట్లాడుతుంటాం. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఆయన కేకలు వేసి కూడా చెప్తూ ఉంటారంట, ఇదిగో నా వెనక వచ్చేవాడు చాలా నాకంటే కూడా గొప్పవాడు, ఆయన చెప్పులను మోయట కూడా నేను పాత్రను కాను అని. అంటే ఎంతగా తగ్గించుకున్నాడండి యేసుక్రీస్తుల వారి కంటే 6 నెలలు పెద్ద బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. మరి ఆయన
మరి యేసుక్రీస్తుల వారి గురించి ప్రకటించారు కదా, ప్రకటించిన ఆయన ఎలాంటి మరణం పొందుకున్నారు అంటే ఆయనది కూడా చాలా ఘోరమైన మరణమే అని. ఎలాగంటారా, మరి ఆ కాలంలో ఉన్నటువంటి రాజు ఎవరు? హేరోదు. హేరోదు రాజు ఏం చేస్తాడు? ఒక పొరపాటు చేస్తాడు. తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకోగానే బాప్తిసం ఇచ్చి యోహాను అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో హేరోదు, నువ్వు చాలా పొరపాటు చేశావు. ఒక దేశానికి రాజుగా ఉన్నటువంటి నీవే నీ సహోదరుని భార్యను తెచ్చుకుంటే నిన్ను చూసి రాజ్యంలో కూడా అనేక మంది అలానే తప్పు మార్గంన వెళ్ళిపోతారు. అప్పుడు మనం వారికి చెప్పడానికి కూడా వీలుండదు. ఎందుకు? రాజే తెచ్చుకున్నప్పుడు మేము తెచ్చుకున్నాగా లేనిది ఏమి అని. కాబట్టి నువ్వు చాలా తప్పు చేసావు అనగానే హేరోది ఏమి మాట్లాడాలని. కానీ హేరోదియా ఉంది చూసారా, ఈ హేరోదియా అతన్ని చెరసాలలో బంధించమని హేరోదును చెప్పగా ఆమె మాటను గౌరవించి ఏం చేస్తాడు? చెరసాలలో బంధిస్తాడు. అయినప్పటికీ ఆమె కోపం చల్లారదు. ఏం చేస్తుంది? హేరోదు జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక మంది పెద్దలు వస్తారు కదా, వారి ముందు నాట్యం ఆడడానికి నువ్వే సరైన మనిషివి, నువ్వే సరైన నాట్యం చేసే కుమార్తె. కాబట్టి నువ్వు బాగా నాట్యం చేసి నీ తండ్రిని సంతోషపరిస్తే ఆయన నిన్ను అడుగుతాడు, తల్లి నీకేం కావాలి అని. అప్పుడు నువ్వు నేరుగా నా దగ్గరికి రా అంటది. తల్లి చెప్పిన విధంగానే వెళ్తుంది. మరి హేరోదు జన్మదినాన్న నాట్యం ఆడి అందరినీ సంతోషపరుస్తుంది. ఆమె నాట్యానికి ఎంతో ముగ్ధులైపోయి తండ్రి అడుగుతాడు, అమ్మ ఏం కావాలి? రాజ్యంలో సగభాగం కావాలా? నీకేం కావాలో కోరుకో అని. ఇప్పుడే వస్తాను, ఉండండి నాన్న అనేసి తల్లి దగ్గరికి వెళ్ళి కనుక్కొని, ఇదిగో చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను తల కావాలి అంటదని. ఎవరైనా కోరుకుంటారా ఇలాంటి బహుమానం? కానీ వాళ్ళు కోరుకున్నారు. అలా కోరుకోగానే ఇక హేరోదు మాట ఇచ్చేశాడు కదా, అందరి ముందర మాట ఇచ్చేశాడు. ఇప్పుడు తీర్చకపోతే చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఏం చేయాలి? ఆజ్ఞ ఇవ్వగానే వాళ్ళు వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కొట్టి పళ్ళెంలో తెచ్చి ఇవ్వగానే దాన్ని చూసినప్పుడు అప్పుడు హేరోదియ కోపం చల్లారిందంట. మరి ఎందుకండి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇలా మరణించారు? మనం ఎవరిని చూసినా, అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం మనం ఆలోచించినట్లయితే 36 నుంచి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడి. ఒక స్టెఫెను గారు మాత్రమే కాదండి, మనం ఆలోచిస్తే ఒక పౌలు గారు కూడా రాళ్లతో కొట్టబడ్డారండి. ఎప్పుడు? లుస్త్రలో దేవుని మాటలను ప్రకటించడానికి వచ్చినప్పుడు, లుస్త్రలో దేవుని మాటలను బోధిస్తున్న సమయంలో అక్కడికి అంత్యొకయలో నుంచి ఈకోనియలోని వారు అంత్యొకయలోని వారు లుస్త్రలో పౌలు ఉన్నాడని తెలుసుకొని లుస్త్రలోనికి వచ్చి పౌలు గారి మీద రాళ్ళు రువ్వి ఇక ఆయన చనిపోయాడని పట్టణానికి అవతల ఈడ్చుకొని వెళ్ళి పాడేశారంటండి. ఒక కుక్కని ఎలాగైతే ఈడ్చుకొని వెళ్తామో అలాగ పౌలు గారు చనిపోయాడని, ఎప్పుడు రాళ్లతో కొట్టి ఆయన చనిపోయాడని ఈడ్చుకుని వెళ్ళి పాడేశారంటాను. అంటే చాలామంది ఒకరి గురించి రాయబడలేదు. మనం శిష్యులను గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారి 12 మంది శిష్యులలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధమైన మరణాన్ని పొందారండి. ప్రతి ఒక్కరిది చెప్పలేని, మనము అనుభవించలేని మరణాన్ని మనం తలుచుకుంటేనే ఎంతో భయంకరమైన మరణాన్ని వారు పొందుకున్నారు. ఒకరు రాళ్ళతో కొట్టబడ్డారు, ఒకరు రాళ్ళు రువి, ఒకరు రంపములతో, అలానే ఒకరు ఖడ్గంతో, ఒకరు తల క్రిందులుగా సిలువ వేయబడి, రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా అలాంటి మరణాన్ని పొందారు అంటే, ఇదిగో క్రీస్తు గురించినటువంటి మాటలను ధైర్యంగా పరిశుద్ధాత్మతో నిండిన వారి, జ్ఞానంతో నిండిన వారి, కృపతోను బలంతోను ధైర్యంగా వాళ్ళు ప్రసంగించడం ద్వారానే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులన్నీ సంభవించాయి. మరి మిగిలిన ఒక్కరు ఏమయ్యారా? ఆ ఒక్కరే బాప్తిస్మం క్షమించండి, యాకోబు సహోదరుడైన యోహాను గారు. జబదీ కుమారులు ఇద్దరు కదా, ఆ జబదీ కుమారులు ఇద్దరిలో ఒకరు యాకోబు గారు, ఒకరు యోహాను గారు. యాకోబు గారు ఈ 12 మంది శిష్యులలో యాకోబు గారే మొట్టమొదటిగా ఖడ్గంతో చంపించబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తారు. అలానే చివరిగా అపోస్తలులందరూ శిష్యులందరిలో చివరిగా చనిపోయిన వ్యక్తి యోహాను గారు. మరి ఆయనది మాత్రమే సహజ సిద్ధమైన మరణం.
పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటూ మరణించాడు. మరి ఆ ద్వీపంలోనికి రాకముందు ఆయన ఏం శ్రమ పడలేదా? ఆయనని ఎవరు నిందించలేదా? ఆయనని ఎవరు హింసించలేదా? హింసించబడి శ్రమ పెట్టబడి ఆ తర్వాత చివరికి ఆయన్ను ఆ పద్మాసు ద్వీపంలో వేయగా అక్కడ ఆయన సహజమైన మరణాన్ని పొందినట్లుగా మనం చదువుకోగలం. మరి ఏంటి వీళ్ళందరూ ఎందుకు ఇలా ఇంత ఇదిగా ప్రాణత్యాగాలు చేశారు అంటే వాళ్ళందరూ కూడా యేసును కల్లారా చూసిన వారే కదా. మరి యేసును చూడకపోయినా ప్రవక్తలు యేసుక్రీస్తుల వారి కోసం మరణించారు. యేసుక్రీస్తుల వారితో ఉండి యేసుక్రీస్తుల వారి కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి యేసుక్రీస్తులో ఉంటున్న మనం క్రైస్తవులంగా పిలువబడుతున్న ఆ యేసు పేరు ద్వారా, క్రీస్తు పేరు ద్వారానే క్రైస్తవులంగా పిలువబడుతున్న మనం నేడు దేనిని వదులుకోగలుగుతున్నాం? మనకున్నటువంటి ఆస్తులన, మనకున్నటువంటి సంపదలన, మనకున్నటువంటి సమయాన్ని దేన్ని వదులుకోగలుగుతున్నామండి? సమయం అనేది మన చేతుల్లో ఉందా? లేదు. ఏమండి, నేను సాయంత్రం అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను కష్టపడితే కానీ సాయంత్రం అవ్వలేదని ఎవరైనా చెప్తామా? అస్సలు చెప్పం. ఎందుకు? మన చేతుల్లో లేదు. మరి అలాంటిది మన జీవితంలో వచ్చే ఈ సమయాన్నైనా దేవుని కోసం మనం ఇవ్వగలుగుతున్నామా అంటే మనమే ఆలోచించాలండి. మనం ముందటి తరాలలో మనం నేడు క్రైస్తవులంగా పిలవబడుతున్నాము అంటే ఆనాడు అంతమంది ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి మనం క్రైస్తవులంగా పిలువబడుతున్నాం. వారే లేకపోతే నేడు మనం కూడా ఉండేవాం కాదు. మరి నేడు ఉంటున్నటువంటి మనం క్రీస్తులో ఎంత ఉన్నతంగా ఎదగాలి. మరి వారు హతసాక్షులు అయ్యారు క్రైస్తవులమైన మనం కోసం. మనం క్రైస్తవులుగా పిలువబడడం కోసం వారు హతసాక్షులుగా అయినప్పుడు మనం కనీసం చనిపోకపోయినా పర్వాలేదు. వారి ప్రతి బిందువు కూడా ఎలా మారిందో తెలుసా? ఒక విత్తనంగా మారింది. చనిపోయిన ప్రతి ఒక్కరి బిందువు, రక్తపు బిందువు ఒక్కొక్క విత్తనంగా మారి అది ఫలించి ఇప్పుడు ఒక చెట్టుగా మారింది. ఇప్పుడు ఎవరెవరో వస్తుంటారు, క్రైస్తవులను అంతం చేసేయాలి, లేకుండా చేసేయాలి. ఎంతమంది వచ్చినా వారు చెట్టులోని ఆకులను మాత్రమే రాల్చగలరు, కానీ చెట్టును ఎవరు కూడా పెళ్ళగించలేరు. ఎందుకు? బలమైన పునాది పడింది. ఆ పునాది ఒక ప్రవక్తలు అంటారా, ఒక అపోస్తులు అంటారా? వారి ద్వారానే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఇది క్రైస్తవులంగా మనం చెప్పుకుంటున్నాం. మనం ఏదో ఊరికే మనం చాలా సులువుగా చెప్పేస్తూ ఉంటాం, నేను క్రైస్తవునండి, బాప్తిస్మం తీసుకున్నానండి, పేరు కూడా మార్చుకున్నానండి, కానీ బ్రతుకు మాత్రం నేను మార్చుకోలేను. ఇదేనా? ఇలా మనం చెప్పుకునే వారిగా ఉండిపోతున్నామా? ఇలా చెప్పుకునే వారిగా ఉంటే సరిపోదండి. మరి వారు ఎలాగైతే దేవుని కోసం కష్టపడ్డారో, శ్రమించారో, వారి గురించి నేర్చుకుంటున్నటువంటి మనం వారిలో కొంత మట్టుకైనా మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఆ దేవుడున్న మహాలోకానికి మనందరం కూడా చేరుకునేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాను. పరలోకముందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తండ్రి వాతావరణాన్ని